ఇందాక మనం చూసినట్లుగా రూరల్ ఛార్జ్ రిజిస్టర్ లో లాగా అర్బన్ లో కూడా ఛార్జ్ రిజిస్టర్ ఉంటుంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలో శ్రీ ఆది జాంబవ సహిత విశ్వేశ్వర విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి. ఇక శ్రీ ఆది జాంబవంతుడి దేవాలయ అభివృద్ధి పునర్నిర్మాణంతో పాటుగా ఆది జాంబవంతుడి విగ్రహ ప్రతిష్ఠ ఆదివారం జరగనుంది. ఈ కార్యక్రమంలో విగ్రహదాత దింటకుర్తి సంధ్యా మురళీకృష్ణలతో పాటుగా ఆలయ కులగురువులు కుల పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు. హరి ఓం శివం. ఎంతో చరిత్ర కలిగిన కొలనపాక క్షేత్రంలో ఉన్నాం మనం. మరి నిన్నటి నుంచి అంటే మార్చి 6వ తారీఖు నుంచి 3 రోజుల పాటు 6, 7, 8 మార్చి రేహని దీక్షలో జరిగే ఆది జాంబవ విశ్వేశ్వర దేవాలయం పునఃప్రతిష్ఠ పునర్నిర్మాణ కార్యక్రమం చాలా కన్నుల పండుగగా జరుగుతుంది. 2వ రోజులో ఉన్నాం మనం ఇక్కడ. రేపు విశ్వేశ్వరుడు నంది సహితంగా, అదేవిధంగా భారతదేశంలో చాలా అరుదుగా ఉండే ఆది జాంబవుని యొక్క విగ్రహ ప్రతిష్ఠ కూడా రేపు జరుగుతుంది. వీరితో పాటు గణపతి, వీరభద్రుడు, కుబేరుడు, ఆంధ్రప్రదేశ్ లో చాలా అరుదుగా ఉండే కుబేరు దేవాలయం కూడా ఇక్కడ మనకి ప్రతిష్ఠ జరుగుతుంది. వీరితో పాటు నవగ్రహాలు, జంట నాగుల యొక్క ప్రతిష్ఠ కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. అంటే ఈ క్షేత్ర మహత్యం గురించి నేను చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలిసిందే. కొలనపాక అంటే వీరశైవులకే కాదు వైష్ణవులకు కూడా ఎంతో పవిత్ర క్షేత్రము. శైవ వైష్ణవులకే కాదు జైనులకు కూడా చాలా పవిత్ర క్షేత్రం. సంతోషకరమైన విషయంగా భావిస్తున్నాం. మాకు ఈ గ్రామానికి 80 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ లో పుట్టిన ఆ దంపతులు శ్రీ శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ సంధ్య దంపతులు గారు విగ్రహదాతలుగా ముందుకు రావడం, ఇక్కడ యావత్ జాతిని ఐక్యం చేయడం, అన్ని కులాల సహకారంతో విగ్రహాలే కాకుండా భోజనాలు కూడా పెట్టి మా వారందరికీ పూర్తిగా సహకరించిన మా గురువర్యులు దింటకుర్తి మురళీకృష్ణ సంధ్యా మేడం గారులకు నేను మరొక్కసారి